నా పేరు అనుమల వెంకటరెడ్డి, త్రిపురారం టౌన్ ప్రెసిడెంట్ని. గత 5 సంవత్సరాల నుంచి త్రిపురారం టౌన్ ప్రెసిడెంట్గా 2 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యి నేను త్రిపురారం ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ ఓటర్లకు చాలా నేను దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తూ చాలా వాళ్ళకు అందుబాటులో సేవ చేస్తూ గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను గ్రామ పార్టీ అధ్యక్షునిగా. నేను కాంగ్రెస్ పార్టీలో గత 25 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో పనిచేస్తూ నేను ప్రజలకు చాలా మన్నికగా మంచిగా వాళ్ళకి ఏం కావాలంటే అది చాలా చేశాను. గత ఎలక్షన్లో, బై ఎలక్షన్లో జానరెడ్డి సార్కి చాలా నేను దగ్గరుండి వ్యవహారం చేశాను. కానీ కొన్ని ప్రభావం వల్ల సార్ ఓడిపోవడం జరిపింది. ఇదే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి జయవీరెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి నేను నా సహాయశక్తులుగా, నేను నా కుటుంబ సభ్యులు బాగా జనాలకు అందుబాటులో ఉండి మంచి సేవలు చేస్తూ వాళ్ళకు అందుబాటులో అన్ని పనులు చేస్తూ నేను జయవీరెడ్డి సార్ని త్రిపురారంలో గత ఎన్నడూ లేని జానరెడ్డి సార్ ఎన్నిసార్లు చేసి మెజార్టీ ఎక్కువ రాకుండా ఈ వాళ్ళ అబ్బాయి కోసం 1500 ఓట్ల మెజార్టీతో నేను త్రిపురారంలో నేను గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉండి చాలా కష్టపడి నేను అత్యధిక మెజార్టీతో నేను జయవీరెడ్డి గారిని గెలిపించాను. నేను చాలా జనాలకు అందుబాటులో ఉన్నాను, వాళ్ళకు సేవలు అందిస్తూ చేదోడు బాదోడుగా ఉంటూ నేను ఒకటే పార్టీ మారకుండా ఒకటే పార్టీలో ఉండి చాలా సేవలు అందించాను. నేను ఒక 2001లో మన సహకార సంఘం ఎన్నికల్లో నేను డైరెక్టర్గా ఎన్నిక అవ్వడం జరిగింది. తర్వాత నేను సొసైటీ డైరెక్టర్గా మన లోకల్లో గ్రామ పార్టీ అధ్యక్షునిగా గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. చేదోడు బాదోడుగా అందరికి మన్నికంగా నా కాంగ్రెస్ అభిమానులకు, నా పార్టీ కార్యకర్తలకు, ఓటర్లకు చాలా నేను అందుబాటులో ఉంటున్నాను. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల వల్ల మాకు అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. మేము ప్రతి ఒక్క ఓటర్కి పదే ఒక్కో ఎలక్షన్లో ఆ 15 రోజులుగా నేను ఇంటింటికి గడప తిరుగుతుంటూ 6 గ్యారంటీ పథకాలు చెప్పి ఆ గ్యారంటీ పథకాల వల్ల మనకు మంచి మెజార్టీ జరిగింది. మంచి కార్యకర్తలు, నాయకులు, తర్వాత ఓటర్లు మంచి సహకరించడం జరిగింది. ఈ 6 గ్యారంటీ పథకాలు కూడా మా గవర్నమెంట్ మంచిగా అందించి చేదోడు బాధగా ఉండి గత జరగబోయే ఎన్నికలకు కూడా మాకు మంచి ఫలితాలు రావాలని మేము కోరుకుంటున్నాను. 6 గ్యారంటీ పథకాల వల్లనే మా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. తర్వాత మా జానారెడ్డి గారి అబ్బాయిని యువ నాయకుడిని చూసి కూడా ఎక్కువ మంది ఓటు వేయడం జరిగింది. మా ప్రభావం అంటే చాలా అదుపులో పనిచేసామండి. నా వెంబడున్న కార్యకర్తలు గడపకు పదే ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని 6 గ్యారంటీ పథకాలు ఇంటింటికి గడపకు ప్రచారం చేయడం వల్ల మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మా రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ 6 గ్యారంటీ పథకాలు కూడా అమల్లోకి వస్తాయి. 100% అయితే అని నమ్మకం సార్. జరగబోయేది ఏమైందంటే కొద్దిగా బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుల పాలు చేసింది మన రాష్ట్రాన్ని. దానివల్ల కొద్దిగా చేదోడు బాదోడుగా కొద్దిగా కాకుంటే ఒక 5-10 రోజులు వెనక ముందు జరుగుతుంది. కానీ గవర్నమెంట్ మాత్రం 6 పథకాలు మాత్రం అమల్లోకి వస్తాయని నేను ఆశిస్తున్నాను. సార్, వాళ్ళు చేసిన అప్పులలో ఇది పెద్ద అప్పు కాదండి. వాళ్ళు చాలా అప్పుల కుప్పగా మన మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అలా అప్పుల పాలన చేశారు. దాన్ని అనుకోముందో కొద్దిగా గవర్నమెంట్ అమలు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదంతా ఏం లేదు సార్. ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పుల వల్ల ఇవాళ అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాలంలో నిజమైతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా ఒక 6 నెలలు 1 సంవత్సరం అటు ఇటు కానీ అన్నీ అమలు చేస్తారు. అందరికీ సరైన న్యాయం చేస్తారని మా గవర్నమెంట్ న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. నేను రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో జనరల్ అభ్యర్థిగా వస్తే నేను సర్పంచ్గా చేయాలని నా ప్రజలు, నా ఓటర్లు అందరూ నన్ను కోరుకుంటున్నారు. నేను పార్టీ అధిష్టానం కోరిక మేరకు వాళ్ళు అనుకూలిస్తే నేను సర్పంచ్ అభ్యర్థిగా చేస్తానికి సిద్ధంగా ఉన్నాను సార్. సరైన నేను ఏం చేసినా చేయకపోయినా నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే తాగునీరు, వాళ్ళకు వసతి, ఇప్పుడు జ్వరాలు రాకుండా దోమలకు సరైన పిచికారీ చేయటం, ఇవన్నీ చేయటం, వాళ్ళకు అందుబాటులో ఇంటింటికి వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే దగ్గరుండి నేను చేయాలని నా అభిప్రాయం. ఇళ్ళ సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పుడు 6 గ్యారంటీ పథకాల్లో 5 లక్షలు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తా అంటారు. ప్రతి నిరుపేద ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి నేను దగ్గరుండి ఆ ఇల్లు ఇప్పించే బాధ్యత
నేను చాలామందికి హామీ ఇచ్చాను. సరైన అర్హులకు ఇప్పిస్తానికి రెడీగా ఉన్నాను. దీని మీద అవకతవకలు జరగకుండా సరి అయిన ఇల్లు కట్టుకునే వాళ్ళకు నేను దగ్గరుండి ఇప్పిస్తానని నేను మాట ఇచ్చాను సార్. నేను ప్రజాపాలన అనుకున్నాను, గడప గడప తిరిగాను. వాళ్ళ సమస్యలు వాళ్ళు అడిగారు, నేను సమస్యలు చెప్పాను. కొన్ని సమస్యలు గవర్నమెంట్ చేయకుండా ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే నాతో సహకరించండి, చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను చేస్తానని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. ఏమే సార్, త్రిపురారంలో క్రీడా ప్రాంగణం లేదు. క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తానికి నేను యూత్ అబ్బాయిలకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత సరైన వ్యవస్థలో మాకు త్రిపురారం అంబులెన్స్ అందుబాటు లేదు. ఆ అంబులెన్స్ ఇస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత ఏదన్నా అపాయం సహాయం ఉన్నా, ఆపద ఉన్నా నేను అందుబాటులో, నేను లోకల్లో ఉంటాను, అందుబాటులో ఉంటాను. ప్రజలకు అందుబాటులో నేను దగ్గరుండి సేవలు చేస్తానని నేను కోరుకుంటున్నాను. నేను ఉన్న వ్యక్తిని కాదు సార్. నేను కష్టపడి, నేను 18 సంవత్సరాల నుంచి కష్టపడి నేను ఒక చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఒక స్టేజ్కి వచ్చాను. ఏ కార్యకర్త నా ఇంటికి వచ్చి ఇప్పటికి కూడా నాకు 15 సంవత్సరాల నుంచి కూడా కార్యకర్త నా కాడికి వచ్చి ఇబ్బంది ఉందా, ఇబ్బంది అంటే పార్టీపరంగా కాకుండా నా సొంతంగా కూడా నేను పనిచేసే వాళ్ళకు కొద్దిగా చేదోడు బాధగా నేను పని చేస్తున్నాను. ఇంకా కూడా పని చేద్దామని నా ఆలోచన సార్. అది ప్రస్తుత ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారు కరోనా టైంలో మందు పంపిణీ చేయడం జరిగింది సార్. మా గ్రామానికి వచ్చి కూడా పంచమని చెప్తే కూడా నా చేతికి ఇస్తే నేను ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళి నేను ప్రచారం చేస్తూ అందరికి ఇస్తూ ఎలా వాడాలి, ఏంది వాడాలి, కొన్ని తగు జాగ్రత్తల్లో నేను దగ్గరుండి నేను వాళ్ళు సహాయ సహకారాలు అందించాను సార్. నేను మా గవర్నమెంట్ విద్యా వైద్యం చేస్తానని హామీ ఇచ్చారు. వాళ్ళు చేస్తారనుకుంటే నమ్మకం ఉంది సార్. మేము కూడా దగ్గరుండి చేపించే బాధ్యత కూడా మేము పట్టం కడుతున్నాం సార్. ఇప్పుడు కూడా గవర్నమెంట్ సార్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా పెట్టాది. ఎక్కువ శాతం మాత్రం గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు సార్. కొద్దిమంది మాత్రం ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళకు కూడా నేను కొంతమందికి నేను మోడల్ స్కూళ్ళల్లో, ఈ గురుకుల పాఠశాలలో కొంతమందికి దగ్గరుండి నేను సీట్లు ఇప్పించాను సార్. కొద్ది పేదలకు వాళ్ళకు ఇబ్బందులు పడితే కూడా నేను దగ్గరుండి నా చేదోడు బాధ ఉన్న నా చేతనైన వాళ్ళ టీచర్లు పట్టుకొని, కొద్దిమంది నాయకులు పట్టుకొని, కొంతమంది 10, 15, 20 మంది విద్యార్థులకు కూడా నేను దగ్గరుండి గురుకుల పాఠశాలలో నేను సీట్లు ఇప్పించడం జరిగింది సార్. నా పేరు వెంకటరెడ్డి. నేను లోకల్లో నా పేరు డ్రిప్ వెంకరెడ్డి అనే భావన అందరికింది. పలానా డ్రిప్ వెంకరెడ్డికే ఇవ్వాలి, ఆయనే మంచి అయినా చెడైనా నా ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క ఓటర్ కానీ డైరెక్ట్ నా ఇంటికి వచ్చి, నాది హెడ్ సెంటర్లో ఉంటుంది నా ఇల్లు. నా డైరెక్ట్ కొంతమంది వచ్చి కూడా నాకు ఇది కావాలన్నా అది కావాలంటే వస్తున్న పామాన ఎంఆర్ ఆఫీస్ పోవటం, తర్వాత పోలీస్ స్టేషన్ పోవటం, ఇక్కడ చిన్న విషయాలు ఉంటే కూడా నేను దగ్గరుండి నా సొంత ఇమేజ్ తోటి, నా సొంత కొద్ది ఖర్చులతోటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా నేను వాళ్ళకి పనిచేయడం కూడా జరిగింది. వాళ్ళు ఇవాళ నన్ను అందరూ మీరు నిలబండి, మీరైతే మంచోళ్ళు, మీరు ఉంటే మీకు సహకరిస్తాం, మాకు చాలా మీరు దగ్గరుండి పనిచేస్తున్నారని చాలామంది నా ఇంటికి వచ్చి, సార్ మీ జనరల్ అయితే మీరు నిలబడండి అని అంటే, నేను మా అధిష్టానం నేను చాలా కష్టపడ్డాను గత 20 సంవత్సరాల నుంచి. మా గవర్నమెంట్ మా వాళ్ళు కూడా నాకు నా సర్పంచ్ అభ్యర్థిగా నాకు ఇస్తారని నేను ఆశాభావంతో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా నా మిత్రుల లెక్క, నా తమ్ముళ్ళు, నా బాబాయిలు, మా పిన్ని లెక్కలు నేను చూసుకుంటా వాళ్ళని. ఏదైనా ఓటర్లని నాకు ఏ సమస్య వస్తే కూడా నేను ఆర్థికంగా కొద్దిగా నేను కూడా సాయం చేయడం జరిగింది. చిన్న విషయాలుంటే, అంటే పెద్ద మొత్తంలో అంటే నేను వేయలేకపోయాను, కానీ చిన్న విషయాలుంటే వాళ్ళ దగ్గర ఉండి ఈ హాస్పిటల్ పో, ఈ పాఠశాల పో, నేను చెప్తా నా పేరు చెప్తే నాకు వ్యవహారం చేస్తారనే విషయంతో ఉండి దగ్గరుండి అందరూ సేవ చేయడం జరిగింది. అదే అభిప్రాయంతో నాకు ఇప్పుడు పెద్ద నాయకులు ఉండరండి, రేపు రాపో మాపరామంటారు, అట్లా ఉండదని నేను దగ్గరుండి నా పని చేసుకొని కూడా పోయి వాళ్ళ దగ్గరుండి అక్కడ ఉండి కొంతమందికి సేవ చేయడం జరిగింది. ఆ అభిప్రాయమే ఆ నమ్మకం మీదనే నన్ను అభ్యర్థులు నిలవడం వాళ్ళు ఓటర్లు కోరుకుంటున్నారు. ఓటు చాలా విలువైనదని, డబ్బుకు లొంగొద్దండి ఓటర్లు. అభ్యర్థులను చూసేయండి, నిజాయితీ పరం చూసేయండి. ఇప్పుడు మనం అభ్యర్థికి దగ్గర డబ్బులు తీసుకొని ఓటేస్తే రేపు వాళ్ళ పనికి వస్తే వాళ్ళ దగ్గర మళ్ళా ఏంటంటే, నేను ₹1 కోటి ఖర్చు పెట్టినా, 50 లక్షలు ఖర్చు పెట్టినా, నేను ఎట్లా సంపాదించుకోవాలి, నువ్వు ఇస్తేనేగా నేను ఇట్లా ఇది చేస్తానని కాకుండా డబ్బులు తీసుకోకుండా పని చేయండి. మీరు ఏ పని కావాలని దగ్గర కొట్లాడండి. సరైన నాయకుడిని మీరు ఓటేజ్ గెలిపించి మీరు నిక్కచ్చగా నిలబడి దగ్గర ఉండి మీరు ఎందుకు పని చేయరు, నాకు నీ దగ్గర డబ్బులు తీసుకోలేదు, నాకు పని చేస్తారా చేయాలన్న అభిప్రాయం ఉండాలని నేను ఓటర్లను కోరుకుంటున్నాను. సార్ నాది సొంత ప్రాపర్ త్రిపురారమే. నేను లోకల్లో ఉంటాను. నేను
నాకు ఎక్కడ వ్యాపారాలు లేవు, అక్కడ ఊరు బయట లేవు, లోకల్లో ఉంటాను నేను. అందరూ చేదోడు బాతులుగా గడప గడపకు ఇంటి తిరుగుతాను. నేను దగ్గరనే అందుబాటులో ఉంటా. నేను వాళ్ళు ఎనీ టైం వచ్చినా నా 24 గంటలు నా తలుపు తీసే ఉంటుంది వాళ్ళ సమస్య కోసం. నేను వాళ్ళ కోసం, హోటళ్ళ కోసం నేను కష్టపడి పనిచేస్తానని నేను పూర్తిగా ప్రమాణం చేస్తున్నాను.